ఎప్పుడైనా ఆలోచించారా లైఫ్ కి సపోర్ట్ చేసే ఈ భూమి ఎలా పుట్టిందని? మిలియన్స్ కొద్ది స్పీసెస్ కి హోమ్ గా లోతైన సముద్రాలు, విభిన్నమైన నేలలు మరియు డైనమిక్ అట్మాస్ఫియర్స్ తో ఉన్న ఈ గ్రహం ఎలా తయారైందని. కానీ మనం టైంలోకి వెనక్కి వెళ్తే దాదాపు 4.5 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి జస్ట్ ఒక ఫైరీ కరిగిన లావా బాల్ మాత్రమే. లైఫ్, వాటర్ లేదా ఎయిర్ లేని ఒక ప్లేస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? ఈ లావా బాల్ మనం ఇప్పుడు జీవిస్తున్న నీలం రంగు మరియు ఆకుపచ్చని ప్రపంచంగా ఎలా మారింది? భూమి యొక్క జర్నీ ఒక ఇమెన్స్ సర్వైవల్ స్టోరీ. హోస్టల్ కండిషన్స్ ని, ఊహించలేని కాస్మిక్ ప్రాసెస్ ని ఓవర్కమ్ చేసింది. ఈ నెరేటివ్ లో మన భూమిని షేప్ చేసిన మరియు మనకి తెలిసిన లైఫ్ ని పాసిబుల్ చేసిన పివోటల్ మూమెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. దాదాపు 4 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి యొక్క క్రియేషన్ స్టోరీ స్టార్ట్ అయింది. ఒక గ్రహంగా కాదు, స్పేస్ యొక్క విశాలమైన శూన్యంలో తేలుతున్న గ్యాస్ మరియు డస్ట్ యొక్క ఒక మ్యాసివ్ స్విర్లింగ్ క్లౌడ్ లో ఒక భాగంగా. సోలార్ నెబ్యులా అని పిలువబడే ఈ క్లౌడ్ లో సూర్యుడు, గ్రహాలు, చంద్రులు మరియు భూమి కూడా సోలార్ సిస్టమ్ ని ఫామ్ చేసే ప్రతి దాని యొక్క రా మెటీరియల్స్ లో ఉన్నాయి. ఈ క్లౌడ్ లో హైడ్రోజన్ మరియు హీలియం పుష్కలంగా ఉన్నాయి. కానీ దాని ఇన్క్రెడిబుల్ చేంజ్ యొక్క ఫోర్స్ గా మారింది. కానీ తర్వాత ఏం జరిగింది అనేది, కొంత సమయానికి ఆ క్లౌడ్ తన సొంత గ్రావిటీ కింద కొలాప్స్ అవడం స్టార్ట్ అయింది. మ్యాటర్ ని ఒక దగ్గరికి లాగింది. ఈ కొలాప్స్ జస్ట్ ఒక సింపుల్ కాంట్రాక్షన్ మాత్రమే కాదు, అది ఒక ఎనర్జెటిక్ ఈవెంట్. క్లౌడ్ కొలాప్స్ అవుతున్నప్పుడు దాని సెంటర్ లోని టెంపరేచర్ మరియు ప్రెషర్ అనేది డ్రామాటిక్ గా రైజ్ అవడం స్టార్ట్ అయింది. ఈ ఇంటెన్స్ ప్రెషర్ హైడ్రోజన్ ఆటమ్స్ ని హీలియంస్ లోకి ఫ్యూజ్ చేసింది. ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేసింది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ మన సూర్యుడికి జన్మనిచ్చింది. అది మన సోలార్ సిస్టమ్ యొక్క సెంటర్ గా మారింది. సూర్యుడు సెంటర్ లో పుడుతుండగా క్లౌడ్ యొక్క ఔటర్ రీజియన్స్ కూల్ అవడం స్టార్ట్ చేశాయి మరియు మ్యాటర్ చిన్న క్లస్టర్స్ లో అక్యుములేట్ అవడం స్టార్ట్ చేసింది. ఈ మ్యాటర్ యొక్క క్లమ్స్ సూర్యుడికి చుట్టూ తిరిగే గ్రహాల యొక్క సీడ్స్. టైం గడుస్తున్న కొద్దీ ఈ క్లమ్స్ ఇతర చిన్న పార్టికల్స్ తో కొలైడ్ అయ్యి మర్జ్ అవడంతో సైజ్ పెరిగాయి, ప్రోటో ప్లానెట్స్ గా మారాయి. భూమి యొక్క ఎర్లీ ఫార్మేషన్స్ ఒక జెంటిల్ ప్రాసెస్ కాదు. ఈ ప్రోటో ప్లానెట్స్ కొలైడ్ అయినప్పుడు అవి ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేశాయి. అది రాక్స్ ని మెల్ట్ చేసి భూమిని ఒక లావా బాల్ గా మార్చడానికి సరిపోయింది. కానీ మన గ్రహాన్ని షేప్ చేసిన మోస్ట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇంకా జరగాల్సి ఉంది. దాదాపు 4.5 మిలియన్ సంవత్సరాల క్రితం దియా అని పిలువబడే మార్స్ సైజ్ లో ఉన్న ఒక ప్లానెటరీ బాడీ యంగ్ ఎర్త్ తో కొలైడ్ అయింది. ఈ ఈవెంట్ హిస్టరీ యొక్క కోర్స్ ని ఎప్పటికీ మార్చేస్తుంది. ఈ కొలిజన్ కటాస్ట్రాఫిక్. దియా ఒక ప్లానెట్ లాంటి ఆబ్జెక్ట్ భూమిని చాలా ఫోర్స్ తో గుద్దింది. అది మ్యాసివ్ డైబ్రీ స్పేస్ లోకి అబ్జెక్ట్ అయ్యేలా చేసింది. కాలక్రమేణా ఆ డైబ్రీ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ కింద కొలెస్ అవడం స్టార్ట్ చేసింది మరియు మనం ఇప్పుడు మూన్ గా పిలుస్తున్న దాన్ని ఫామ్ చేసింది. ఈ వైలెంట్ ఇంపాక్ట్ భూమిపై లాస్టింగ్ ఎఫెక్ట్ ని చూపించింది. జస్ట్ మూన్ క్రియేషన్ పరంగానే కాదు, భూమి యొక్క యాక్సెస్ ని ఎలా టిల్ట్ చేస్తుందో కూడా. సీజన్స్ కి కూడా స్టేజ్ సెట్ చేసింది. ఈ కొలిజన్ లేకుండా భూమికి ఎప్పటికీ మూన్ ఉండేది కాదేమో మరియు దాని యాక్సెస్ టిల్ట్ అయి ఉండేది కాదేమో. అంటే మనం ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్న సీజనల్ చేంజెస్ ఉండేవి కావు. మూన్ ఎర్త్ యొక్క కంపానియన్ గా మారింది. ప్లానెట్స్ యొక్క యాక్సెస్ ని స్టెబిలైజ్ చేసింది మరియు లైఫ్ డెవలప్ అవడంలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. మిలియన్ సంవత్సరాల పాటు భూమి యొక్క సర్ఫేస్ లిక్విడ్ ఫామ్ లో వాటర్ ఉంచడానికి చాలా హాట్ గా ఉంది. బదులుగా ఏదైనా వాటర్ వేపర్ గా అట్మాస్ఫియర్ లో ట్రాప్ అయింది. కానీ భూమి చల్లబడడంతో టెంపరేచర్ ఒక పాయింట్ కి డ్రాప్ అయింది. అక్కడ వాటర్ వేపర్ కండెన్స్ అవ్వడం మరియు రెయిన్ గా పడడం స్టార్ట్ చేసింది. కాలక్రమేణా ఈ ప్రాసెస్ ఫస్ట్ ఓషన్స్ ని ఫామ్ చేసింది. భూమిని ఒక వాటర్ వరల్డ్ గా మార్చేసింది. వాటర్ లైఫ్ కి ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ లో ఒకటి మరియు ఓషన్స్ రావడంతో భూమి లైఫ్ ఎమర్జ్ అవడానికి ఒక ఫర్టైల్ గ్రౌండ్ గా మారింది. ఫస్ట్ లైఫ్ ఫార్మేషన్ అనేది మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, బహుశా సింపుల్ బ్యాక్టీరియా. అవి ఓషన్స్ లో నివసించాయి. ఈ ఎర్లీ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ సింపుల్ గా ఉన్నాయి, కానీ అవి తర్వాత వచ్చిన ప్రతిదానికి ఫౌండేషన్స్ చేశాయి. దాదాపు 3.7 మిలియన్ సంవత్సరాల క్రితం తన పట్టు సాధించడం స్టార్ట్ చేసింది. ప్రిమోడ్రియల్ ఓషన్స్ లో మొదలైంది. ఓషన్స్ లో లైఫ్ స్టార్ట్ అవుతుండగా భూమి మనం ఈ రోజు చూస్తున్న లైఫ్ సస్టైన్ చేసే వరల్డ్ కి చాలా దూరంలో ఉంది. అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ లేదు, బదులుగా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్యాసులతో నిండి ఉంది. అయితే సైనోబాక్టీరియా ఎవల్యూషన్ అయినప్పుడు హిస్టరీ యొక్క కోర్స్ ఒక డ్రామాటిక్ టర్న్ తీసుకుంది. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కి ఫోటోసింథసిస్ చేసే కెపాసిటీ ఉంది. అంటే సన్లైట్ ని యూజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ని ఆక్సిజన్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్. సైనోబాక్టీరియా బాగా వృద్ధి చెందడంతో అవి అట్మాస్ఫియర్ లోకి ఆక్సిజన్ ని పంప్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇది ఆక్సిజన్ రెవల్యూషన్ యొక్క బిగినింగ్. భూమిని ఎప్పటికీ మార్చిన ఒక క్రూషియల్ ఈవెంట్. ఆక్సిజన్ లెవెల్స్ రైజ్ అవడం స్టార్ట్ అయ్యాయి. దాని రిజల్ట్ గా భూమి యొక్క అట్మాస్ఫియర్ ఎవల్యూట్ అవడం
అవ్వడం స్టార్ట్ చేసింది. ఎయిర్ లో ఎక్కువ ఆక్సిజన్ తో ప్లానెట్ కాంప్లెక్స్ లైఫ్ ఫామ్ కి చాలా హాబిటబుల్ గా మారింది. అయితే ఈ ఆక్సిజన్ ఇంక్రీజ్ ఒక డౌన్ సైడ్ ని కలిగి ఉంది. అది ఒక గ్లోబల్ కూలింగ్ ఈవెంట్ కి లీడ్ చేసింది. దాని వల్ల భూమి తన ఫస్ట్ ఐస్ ఏజ్ లోకి ఎంటర్ అయింది. ఈ ఫ్రీజింగ్ పీరియడ్ హార్ష్ గా ఉన్నప్పటికీ లైఫ్ సర్వే అవ్వగలిగింది మరియు అడాప్ట్ అయింది. మరియు అట్మాస్ఫియర్ ఎవల్యూషన్ అవుతూ ఉండడంతో ప్లానెట్ కూడా ఎవల్యూట్ అయింది. ఒకప్పుడు ఓషన్స్ తో కప్పబడి ఉన్న భూమి యొక్క సర్ఫేస్ గ్రాడ్యువల్ గా చేంజ్ అవడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ల్యాండ్ మాసెస్ కాంట్రెంట్స్ అని పిలువబడేవి ఓషన్ నుండి రైజ్ అవడం స్టార్ట్ చేశాయి. ఎక్కువ ల్యాండ్ కనిపించడంతో ఫస్ట్ సూపర్ కాంటినెంట్ వాల్బార్ షేప్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. వాల్బార్ తర్వాత ఫామ్ అయ్యే సూపర్ కాంటినెంట్స్ అంత పెద్దది కాదు, కానీ అది ఎర్త్ యొక్క జియోలాజికల్ హిస్టరీలోనే ఒక మేజర్ మైల్ స్టోన్ ని మార్క్ చేసింది. మిలియన్ సంవత్సరాల పాటు ప్లేట్ టెక్టోనిక్స్ ప్రాసెస్ ఎర్త్ యొక్క సర్ఫేసెస్ ని రీషేప్ చేస్తూనే ఉంది. కాంటినెంట్స్ స్లోగా విడిపోయి కొత్త సూపర్ కాంటినెంట్స్ గా రీఅసెంబుల్ అయ్యాయి. నెక్స్ట్ మేజర్ సూపర్ కాంటినెంట్ రెడీనియా. ఇది భూమిపై ఎప్పటికీ ఉన్న లార్జెస్ట్ సూపర్ కాంటినెంట్ గా ఉండవచ్చు, కానీ అన్ని సూపర్ కాంటినెంట్స్ లాగే రెడీనియా కూడా చివరికి బ్రేక్ అవడం స్టార్ట్ చేసింది. ఎర్త్ యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క ఈ కాన్స్టెంట్ మూవ్మెంట్ మనం ఈ రోజు చూస్తున్న కాంటినెంట్స్ ఫార్మేషన్ కి లీడ్ చేసింది. ఇది క్లైమాటిక్ మరియు అట్మాస్ఫియర్ పై కూడా ఒక ప్రొఫౌండ్ ఇంపాక్ట్ చూపించింది. ల్యాండ్ మాసెస్ షిఫ్ట్ అయినప్పుడు అవి గ్లోబల్ వెదర్ ప్యాటర్న్స్ ని ఎఫెక్ట్ చేశాయి. దాని వల్ల ప్లానెట్ కూల్ అవడం మరియు వామ్ అవడం జరిగింది. భూమిపై లైఫ్ యొక్క హిస్టరీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ లో ఒకటి దాదాపు 540 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. అదే కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్. ఒక పీరియడ్ ఆ టైంలో భూమిపై లైఫ్ అనేది ర్యాపిడ్ గా మరియు డ్రామాటిక్ గా డైవర్సిటీని ఎక్స్పీరియన్స్ చేసింది. ఈ టైంలో షెల్స్ మరియు సైన్స్ వంటి హార్డ్ బాడీ పార్ట్స్ తో ఉన్న యానిమల్స్ ఎవల్యూట్ అయ్యాయి. ఇందులో ఫేమస్ ట్రైలోబైట్స్ వంటి క్రియేచర్స్ ఉన్నాయి. అవి ఓషన్స్ ని డామినేట్ చేశాయి. కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్ కాంప్లెక్స్ లైఫ్ ఫామ్ యొక్క బిగినింగ్ ని మార్క్ చేసింది. అది చివరికి ఫిష్, ఆంఫీబియన్స్, రెపటైల్స్ మరియు మమెల్స్ రైస్ కి లీడ్ చేసింది. కానీ ఎర్త్ యొక్క లైఫ్ ఇంకా హార్డ్ చేంజెస్ కి సబ్జెక్ట్ అయింది. లైఫ్ వృద్ధి చెందుతున్నప్పుడు ప్లానెట్ అనేక మాస్ ఎక్స్టెన్షన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసింది. వాటిలో ప్రతి ఒక్కటి ఎవల్యూషనరీ హిస్టరీ యొక్క కోర్స్ ని డ్రాస్టిక్ గా అలర్ట్ చేసింది. భూమి తన హిస్టరీలోనే చాలా మాస్ ఎక్స్టెన్షన్స్ ని ఫేస్ చేసింది. ఆ ఈవెంట్స్ చాలా స్పీసెస్ లను తుడిచిపెట్టాయి, కానీ కొత్త వాటికి దారి చూపించాయి. ఈ ఎక్స్టెన్షన్స్ లో మోస్ట్ డేవాస్టేటింగ్ దాదాపు 250 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఆ పీరియడ్ ని గ్రేట్ డయింగ్ అని పిలుస్తారు. ఈ ఈవెంట్ భూమిపై ఉన్న అన్ని స్పీసెస్ లలో దాదాపు 90% ని తుడిచిపెట్టింది, ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ మరియు గ్రీన్ హౌస్ గ్యాస్ పెరగడం వల్ల. అయితే ఈ మాస్ ఎక్స్టెన్షన్ డైనోసార్ రైస్ కి డోర్ ఓపెన్ చేసింది. దాదాపు 240 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ కనిపించడం స్టార్ట్ చేశాయి మరియు నెక్స్ట్ 150 మిలియన్ సంవత్సరాల పాటు అవి ప్లానెట్ ని డామినేట్ చేశాయి. భూమిపై తిరిగిన డైనోసార్స్ లో అర్జెంటీనోసార్స్ వంటి మ్యాసివ్ హెర్బివోర్ నుండి టెరిఫైయింగ్ ఎఫెక్ట్స్ ప్రెడిటర్ టిరెక్స్ వరకు ఉన్నాయి. కానీ ఆ మైటీ డైనోసార్స్ కూడా నేచర్ యొక్క కాస్మిక్ పోర్స్ లో నుంచి తప్పించుకోలేకపోయాయి. దాదాపు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు మెక్సికో ఉన్న ప్రాంతంలో ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టేసింది. ఆ ఇంపాక్ట్ ఎంత సీరియస్ గా ఉందంటే అది డెబ్రీని అట్మాస్ఫియర్ లోకి విసిరింది, సూర్యుని బ్లాక్ చేసింది మరియు క్లైమేట్ లో ఒక డ్రామాటిక్ చేంజ్ కి కారణమైంది. క్రెటేషియస్ పెరియాజిన్ ఎక్స్టెన్షన్ ఈవెంట్ గా పిలువబడే ఈ ఈవెంట్ డైనోసార్స్ ఎక్స్టెన్షన్స్ కి లీడ్ చేసింది. ఈ ఈవెంట్ తర్వాత మమెల్స్ వృద్ధి చెందడం స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ 60 మిలియన్ సంవత్సరాల్లో మమెల్స్ సైజ్ లో మరియు డైవర్సిటీలో పెరిగాయి. ఎర్లీ హ్యూమన్స్ దాదాపు 6 మిలియన్ సంవత్సరాల క్రితం కనిపించారు మరియు 4 మిలియన్ సంవత్సరాల క్రితం ఫస్ట్ హ్యూమన్స్ నిటారుగా నడవడం స్టార్ట్ చేశారు. హ్యూమానిటీ యొక్క ఎవల్యూషన్ కంటిన్యూ అయింది మరియు 8 లక్షల సంవత్సరాల క్రితం ఎర్లీ హ్యూమన్స్ ఫైర్ ని కంట్రోల్ చేయడం ఎలాగో కనుక్కున్నారు మరియు ఎవల్యూషన్ లో ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసింది. మనుషులు ఎవల్యూషన్ అవుతున్న కొద్దీ ఇతర స్పీసెస్ లు చేయని విధంగా మనం ప్లానెట్ ని చేంజ్ చేయడం స్టార్ట్ చేశాం. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం మనుషులు నొమాడిక్ లైఫ్ స్టైల్ నుండి సెటిల్డ్ ఫార్మింగ్ కి షిఫ్ట్ అయ్యారు. ఇది సివిలైజేషన్ యొక్క బిగినింగ్ ని మార్క్ చేసింది. మనం విలేజెస్, సిటీస్ మరియు సొసైటీని బిల్డ్ చేశాం. దాదాపు 250 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ర్యాపిడ్ టెక్నాలజికల్, సోషల్ మరియు ఎకనామికల్ చేంజ్ యొక్క ఈ పీరియడ్ భూమిని ప్రొఫౌండ్ వేస్ లో ట్రాన్స్ఫార్మ్ చేసింది. హ్యూమన్ పాపులేషన్ ఎక్స్పోనెన్షియల్ గా పెరిగింది మరియు 1804 నాటికి గ్లోబల్ పాపులేషన్ 1 బిలియన్ కి చేరుకుంది. ఈ రోజు ఆ నంబర్ 8 బిలియన్ ని దాటిపోయింది. ఈ రోజు భూమి ఒక కొత్త ఛాలెంజ్ ని ఫేస్ చేస్తుంది. క్లైమాటిక్ చేంజెస్, పెరుగుతున్న గ్లోబల్ టెంపరేచర్స్, పెరిగిన కార్బన్ ఎమిషన్ మరియు బయోడైవర్సిటీ లాస్ భూమిపై లైఫ్ ని సపోర్ట్ చేసి డెలికేట్ బ్యాలెన్స్ ని థ్రెటన్ చేస్తున్నాయి. హ్యూమన్ యొక్క యాక్షన్స్ కంట్రోల్ చేయకపోతే మరో మాస్ ఎక్స్టెన్షన్ ఈవెంట్ కి లీడ్ చేసే చేంజెస్ ని యాక్సిలరేట్ చేశాయి. ఒక కరిగిన ముద్ద నుంచి మనం ఈ రోజు చూస్తున్న వైబ్రెంట్ లైఫ్ సపోర్టింగ్ ప్లానెట్ గా భూమి యొక్క జర్నీ యూనివర్స్ లోనే పనిచేస్తున్న ఇన్క్రెడిబుల్ ప్రాసెస్ కి ఒక స్టేట్మెంట్. సూర్యుడి పుట్టుక నుంచి మూన్ ని క్రియేట్ చేసిన కొలిజన్ వరకు
మరియు బిలియన్ సంవత్సరాల ఎవల్యూషన్ ద్వారా లైఫ్ యొక్క రైజ్ వరకు భూమి ఊహించలేని అడ్డంకులను అధిగమించింది. మనం భూమి యొక్క పాస్ట్ ని చూస్తున్నప్పుడు లైఫ్ డెవలప్ అవడానికి అనుమతించిన రేర్ అండ్ ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ ని గుర్తుంచుకోవాలి.